హాయ్ హలో ఎట్లున్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. నా పేరు శ్రవణ్య. మీరు చూస్తున్నారు శ్రవణ్య బండి యూట్యూబ్ ఛానల్. మీరు ఒకవేళ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే నేను ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను. ఒక్కసారి ఆ వీడియోస్ అన్నీ చూసి లైక్ కొట్టేసేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాము. మేము లండన్లో వింటర్ వండర్ల్యాండ్కి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి వింటర్ వండర్ల్యాండ్. మనకి ఇండియాలో ఎగ్జిబిషన్స్ ఎలా ఉంటాయో అలాగే ఇక్కడ వింటర్ అంటే చలికాలంలో ఈ వింటర్ వండర్ల్యాండ్ పెడతారనమాట ఎగ్జిబిషన్. ఇక్కడ అన్నీ దొరుకుతాయి, అన్నీ ఆడుకోవచ్చు, మనకి ఏమైనా కావాలి అంటే కొనుక్కోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అనమాట. ఈవెన్ సర్కస్ అన్నీ ఉంటాయి అన్నమాట మనము ఎంజాయ్ చేయడానికి. సో నేను ఇంకా పిల్లలు మా హస్బెండ్ కూడా వచ్చాము, కొందరు ఫ్రెండ్స్తో పాటు. ఈ లైట్స్ అయితే నాకు చాలా నచ్చినాయి. లైన్గా కలర్ఫుల్ లైట్స్ పెట్టారు కదా, అదైతే నాకు చాలా నచ్చింది. మేము ఎంటర్ కాగానే ఫస్ట్ ఈ ఐస్ క్యాస్టిల్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. బయటనే చాలా చల్లగా ఉంది, అంటే ఇక్కడనేమో దీని లోపలికి వస్తేనేమో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఉందన్నమాట, అంత చల్లగా ఉంది. ఇది వచ్చేసి ఐస్ క్యాస్టిల్. మొత్తం ఐస్ తోటే ఇలా శిల్పాలను చెక్కారనమాట. ఈ ఇగ్లూ కానివ్వండి, ఆ హౌస్, ఇదంతా ఐస్ తోటే వాళ్ళు చెక్కారు. దీన్ని ఐస్ క్యాస్టిల్ అంటారు. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడడానికి. దానికి లైటింగ్స్ కూడా పెట్టడం వల్ల ఎక్స్ట్రా ఇంకా చాలా బాగా కనిపిస్తున్నాయి. మా ఓడు ఫోటో దిగమంటే దిగాడు. వాడికి ఎందుకు ఏమో చిన్నగా ఉన్నప్పటి నుంచి ఫొటోస్ దిగమంటే అస్సలు నచ్చదు. హీ వోంట్ పోజ్ ఎట్ ఆల్. సో వీడియో తీస్తున్నాను. చాలామంది ఉన్నారండి ఈ ఐస్ క్యాస్టిల్ని చూడడానికి, చాలామంది వచ్చారు. మీరు చూస్తున్నారు చూడండి, ఈ వాల్స్ కూడా అన్నీ ఐస్ తోటి చేసినవే, గోడల్లాగా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఐస్ తోటే చేసినవి. అది నిజంగా ఐసా కాదా అని చెప్పి నేను టచ్ చేసి చూసినాను, గ్లౌజ్ తీసి. మరి మనకు ఎక్సైట్మెంట్ ఎక్కువ కదా, అందుకోసం అని చెప్పి. సో ఆ వాల్స్కి కూడా వాళ్ళు డిజైన్ చేశారనమాట. చాలా బాగా ఉంది అసలు. ఇట్లా ఎలా చేశారు, ఇంత స్మూత్గా ఎలా చేశారు అని కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నవ్ ఏ డేస్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. కాకపోతే స్టిల్ హౌ అన్నది మనకి ఎప్పటికీ ఒక థ్రిల్లింగ్గా క్వశ్చన్ మార్క్గా ఉండిపోతుంది. చూడండి ఎంత మంచిగా ఉందో, ఇదైతే సూపర్గా అనిపించింది. ఏది చూసినా వెరైటీగానే ఉందన్నమాట. ఇక్కడ ఎవ్రీ వన్ ఈజ్ లైక్ మెస్మరైజింగ్ అనమాట. ఎలా చేశారు ఇవన్నీ, ఎంత బాగున్నాయి అన్నట్టు. ఇవన్నీ వచ్చేసి యూకేలో ఉండే యానిమల్స్, వాళ్ళ లైఫ్ స్టైల్, అవన్నీ ఇలా శిల్పాల లాగా చెక్కి పెట్టారనమాట. ఇదొకటి చాలా మంచిగా అనిపించింది. కాకపోతే చల్లగా ఉండే చాలా, మేము ఎక్కువసేపు అందులో ఉండలేకపోయాము. దీనికి కూడా ఎంట్రన్స్ టికెట్ ఉందన్నమాట. సో హార్స్ పైన ఒక అమ్మాయి కూర్చుంది వార్ చేస్తున్నట్టు. ఇది కూడా ఇలా వచ్చింది చూడండి, ఎంత మంచిగా కనిపిస్తుంది అసలు. కలర్స్, లైటింగ్స్ తోటి, కలర్ఫుల్ లైటింగ్స్ తోటి సూపర్గా ఉంది అసలు. ఇవన్నీ చూసేసి ఇక ముంగటికి వెళ్ళాము. ముంగటికి వెళ్తే ఇట్లా రాజా మహారాజా కూర్చుంటారు చూడండి, సింహాసనము, అది ఐస్తో చేసింది ఉందన్నమాట. దానికి చాలా లైన్ ఉండే, అందుకోసం అని చెప్పి మేము చలి పెడుతుంది లోపల చాలా అని చెప్పి మేము లైన్లో వెయిట్ చేయలేదు. బట్ అది కూడా ఉండే. అండ్ ఇంకొకటి, మనము జారుబండ జారడానికి కూడా ఒకటి ఉంది. ఇలానే సింహాసనం లాగా ఉందన్నమాట ఒకటి, అందులో మనం కూర్చొని ఫొటోస్ దిగచ్చు. చాలా లైన్ ఉండేదానికి, అందుకోసం అని చెప్పి మేము వెయిట్ చేయలేదు, ఇదే లైన్. సో ఇలా ఉందన్నమాట ఇదొకటి. సో ఇక మాకు చలి పెడుతుందని చెప్పి మేము ముంగడికి వెళ్తుంటే ఇంకా కనిపించింది, ఇంకా చాలా చాలా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇవి అంటే చెక్కినవి, ఇలా ఐస్తో చేసినవి. సూపర్గా ఉంది అసలు. ఎంత బాగుందంటే అంత బాగుంది. లైటింగ్ ఎఫెక్ట్స్ తోటి అయితే సూపర్గా చేశారు అసలు. మనకి అవి వాల్స్ అని కూడా తెలుస్తలేవు చూడండి, ఎంత మంచిగా ఉంది. ఇది వచ్చేసి ఇలా ఒకటి పెట్టారు, దానికి బ్యాక్గ్రౌండ్లో లైటింగ్ పెట్టారు చూడండి, చాలా మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా మా పెద్దోడు ఫోటో మాత్రం దిగాడు, బట్ అన్ని దగ్గరకు పోయి నిలబడతాడు అనమాట. ఇలా దిస్ వన్ చూడండి ఎంత బాగుంది కదా, అయితే సూపర్గా ఉంది, నాకు చాలా నచ్చింది ఇదే. అన్నీ చాలా బాగున్నాయండి ఇందులో. ఈ ఐస్ క్యాస్టిల్ లోపలికి వస్తే ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్బ్ అనమాట అసలు.
ఐ లైక్డ్ ఎ లాట్. కాకపోతే చిన్నోడికి నేను షూస్ వేస్తే వాడు ఉంచుకుంటలేడు. సాక్స్ ఏమో పచ్చిగా వేసుకున్నాడు. ఇక మాకేం చేయాలో అర్థం కాక మాకు కూడా చలి పెడుతుందంటే వాడికి ఎంత చలి పెడుతుందో అని చెప్పి మేము బయటకు వచ్చేసాము. అలా అనమాట. చూడండి, ఇది ఐస్లో మొత్తం ఫ్రీజ్ చేసినట్టుంది చూడండి. అది పక్కకి షిప్, ఒక అతను అందులో నిలబడతాడు చూడండి, ఇప్పుడు నిలబడి షిప్ బోటింగ్ చేసినట్టు అలా కూడా ఒక ఫోటో తీసుకోవచ్చు. ఇంకా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత ఇవన్నీ ఉన్నాయన్నమాట మనం ఆడుకోవడానికి. ఫుడ్ వెరైటీస్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. ఇండియన్, ఏషియన్ అన్ని ఫుడ్స్ ఉన్నాయి అన్నమాట. చైనీస్, ఏది కావాలంటే అది తినచ్చు, అంత ఫుడ్ ఉందన్నమాట. ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి మనం ఎంజాయ్ చేయడానికి, తినడానికి. సో ఇవన్నీ ఆడుకునేటివి అనమాట. అయితే చలి పెడుతుంది, చలికాలము వింటర్ కాబట్టి ఇలా వాళ్ళు దీన్ని ఏమంటారు, ఫైర్ తోటి ఇలా కూడా పెట్టారనమాట. అక్కడక్కడ చలి కొంచెం కంట్రోల్ చేసుకుంటారు. చలి పెట్టిన వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ నిల్చొని కొంచెం ఆ వేడిని ఎంజాయ్ చేసుకుంటూ ఇలా నిల్చున్నారనమాట కొందరు. సో మేము కూడా అంతే, మా హస్బెండ్ అందరం ఇక్కడ కొంచెం సేపు నిలబడ్డామన్నమాట. చాలా చల్లగా ఉందని చెప్పి వుడ్ ఫైర్ దగ్గర కొంచెం సేపు నిల్చున్నాము. చూడండి మనుషులు ఎలా ఎగురుతున్నారో, పుట్నాల్లాగానే ఎగురుతున్నారు. దీని మీదకైతే ఎట్లా ఎక్కిండ్రో ఏమో మన జనాలు, నాకు అర్థం కాలేదు. మీ దాకా పోయి దన్నది కిందికి వస్తుంది అనమాట. ప్రాణం పోతుందేమో నాకు తెలిసి. బట్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్. దాని పేరు హ్యాంగ్ ఓవర్ అంట. దానికి తగ్గట్టే ఉంది పేరు, హ్యాంగ్ ఓవర్ అని చెప్పి. సో ఇదనమాట, నేను ఒక రౌండ్ ఒకటి తీసుకున్నాను. ఈ హార్స్ రైడ్స్ అవి ఇవి అంటే చిన్నపిల్లలవి మనం ఎక్కేసేయచ్చు, బట్ అంత పెద్దవి ఎక్కాలంటే మాత్రం చాలా కష్టము. చిన్నోడు బగీలో కూర్చోబెట్టాము. వానికి ఏం అర్థమవుతలేదు, ఇదంతా ఏంటి విచిత్రంగా ఉంది, కొత్తగా ఉందని చూస్తున్నాడు. హీ వాజ్ ఎక్స్పీరియన్సింగ్ ఫర్ ద ఫస్ట్ టైం కదా. సో అలా అనమాట. సో వాడిని తీసుకొని కూడా కొంచెం సేపు నేను వీడియో రికార్డింగ్ చేశాను. పెద్దోడు వానికి బోర్ కొడుతుందేమో అని చెప్పి కొంచెం సేపు వాడిని ఎంటర్టైన్ చేయడానికి వాని దగ్గరికి పోయి ఇట్లా చేస్తాడనమాట. ఎప్పుడైనా కానీ పెద్దోడు చిన్నోడిని ఇట్లా సైలెంట్గా చూసిండు అనుకోండి, వాని దగ్గరికి పోయి ఇలా ఎంటర్టైన్ చేస్తాడు. అది ఇది మాట్లాడుకుంటా తమ్ముడు అనుకుంటా టైంపాస్ చేస్తాడు వానితోటి. హీ లైక్స్ అనుకుంటా. వాడు బోర్ వస్తుంది అనుకుంటాడో ఏందో వాళ్ళ కాన్వర్జేషన్స్ మాకు అర్థం కావు. కాకపోతే సమ్హౌ హీ ట్రైస్ టు ఎంటర్టైన్ అనమాట తమ్ముడిని. హీ ఫీల్ హ్యాపీ. సో అట్లా మన ఎంటర్టైన్ చేస్తున్నాడు నిలబడి. ఇది క్రిస్మస్ లైట్స్, క్రిస్మస్ ట్రీ ఇలా పెట్టారు. యాక్చువల్లీ ఇది రైడ్ అనమాట. బాల్స్ కనిపిస్తున్నాయి చూడండి, అందులో కూర్చుంటే ఈ క్రిస్మస్ ట్రీ రౌండ్ తిరుగుతుంది. అదనమాట అది. మేము లోపలికి వచ్చి ఒక 3 hours అలా అవుతుందన్నమాట. సో వీఆర్ హంగ్రీ. పావ్ బాజీ, సమోసా, ఫ్రాంకీ అవన్నీ ఆర్డర్ చేసుకొని అందరం తినేసాము. తినేసిన తర్వాత వీఆర్ మూవింగ్ ఇంటికి. వచ్చే ఫ్లో ఎంత ఉందో ఎగ్జిబిషన్కి, పోయే ఫ్లో కూడా అంతే ఉందన్నమాట. జనాలు వస్తూనే ఉన్నారు, పోయే వాళ్ళు పోతూనే ఉన్నారు. అలా ఉంది ఇక్కడ. అంటే అందరూ ఎంజాయ్మెంట్లోనే ఉంటారు. ఇంకా మోరోవర్ ఇది క్రిస్మస్ కాబట్టి, క్రిస్మస్ మంత్ కాబట్టి ఇంకా ఎక్కువ జనాలు ఉన్నారు. ఇక ఇంటికి వచ్చేసినాము. ఆల్మోస్ట్ 12 అవుతుంది అనుకుంటా ఇంటికి వచ్చాక. బట్ చిన్నోడు ఇంకా యాక్టివ్గానే ఉన్నాడు. మనకు అసలు నిద్రనే రావట్లేదు. మేము తిరిగేటప్పుడు ఆ బగ్గీలనే పండుకున్నాడు అనమాట మస్తు. ఇంటికి వచ్చిన తర్వాత వాడికి నిద్ర రావట్లేదు. అండ్ నాకు మా హస్బెండ్కి టీ తాగాలనిపించింది. 12 o'clock నైట్. చూడండి ఎట్లా వస్తాయో కార్వింగ్స్ అసలు. చిన్నోడు అది గ్రిల్ అనమాట. దాన్ని డోర్ ఓపెన్ చేయొద్దు అన్నా కానీ వినడు. మనం క్లోజ్ చేస్తున్న కొద్దీ వాడు ఓపెన్ చేస్తూనే ఉంటాడు. పెద్దోడేమో చాలా అలసిపోయిండు అనమాట. వాడు రాగానే డ్రెస్ చేంజ్ చేయగానే వాడు ఫ్రెష్ అప్ అయిపోయి పడుకున్నాడు. చాలా నడిచాడనమాట. ఒకటే బగ్గీ ఉంది మా దగ్గర. సో చిన్నోని కూర్చోబెట్టుకుంటాము, పెద్దోడినేమో నడిపిస్తాము. వాడి ఏజ్ పిల్లలు అందరూ నడుస్తారు ఇక్కడ, బగ్గీలో కూర్చోరు జనరల్గా. బట్ వీడికి వాకింగ్ చేయడం అలవాటు లేదు కాబట్టి అలసిపోయినట్టు అవుతుంది వానికి. ఇంటికి రాగానే సైలెంట్ అయిపోతాడు, పడుకుంటాడు. వీడు నా మీద దాన్ని ఏమంటారు, ఎప్పుడో ఒక కన్నేసి ఉంచుతాడు అనమాట. నేను ఎక్కడికి పోతే అక్కడికి వస్తాడు. వానికి ఎట్లా తెలిసిపోతుందేమో ఎంత డీప్గా ఏదైనా
గేమ్ ఆట ఆడుతున్నా కానీ వాడు నేను ఆ ప్లేస్ నుంచి ఎక్కడికన్నా మూవ్ అవుతున్నానంటే నేను వచ్చిన ఒక 2-3 సెకండ్స్కి నా వెనుకనే ఉంటాడనమాట. వాడు నా మీద అట్లా ఒక కన్నేసి పెడతాడు ఎప్పుడు. బిగ్ బాస్ ఇంటి మీద మనం ఇట్లా ఒక కన్నేస్తామో వాడు అట్లా నా మీద కన్నేసి ఉంచుతాడు. చూడండి, చిన్న ట్రాలీ బ్యాగ్ మీద చిన్న బాబు చిన్ని బాబు. ఇక ఇది వచ్చేసి ఇండక్షన్ స్టవ్ అందరికి తెలిసిందే. దాని మీద పెట్టినాను యుటెన్సిల్స్. ఇవి తోముకోవాల్సినవి, తోమేసి పడుకుందాం అనుకున్నాను. కాకపోతే అస్సలు పేషెన్స్ లేదు, అలసిపోయినాం కదా. టీ తాగేసి కొంచెం సేపు టైంపాస్ చేసి పడుకుందామని డిసైడ్ అయిపోయినుండే. పప్పుచారు చేసినాను ఆ రోజు, మునక్కాయ పప్పు అదనమాట. చికెన్ కూడా చేశాను అనుకుంటా, చికెన్ కర్రీ, మిల్క్, ఇంకా శాండ్విచ్ కూడా చేసుకుని ఉండే ఆ రోజు. ముద్దపప్పు పిల్లల కోసం అని చెప్పి చేశాను. ఇవన్నీ అలానే ఉండిపోయాయి. ఇవన్నిటిని వేడి చేస్తే బాగుండు అనిపించింది. ఇవేవి ఖరాబ్ కావు, ఎందుకంటే ఇక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి వెదరు ఏదైనా కానీ త్వరగా ఖరాబ్ కాదనమాట. మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం పడుతుంది కదా ఇండియాలో, ఇక్కడ అలా కాదు. బయట పెట్టినా కానీ బాగానే ఉంటాయి, నెక్స్ట్ డే వరకు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం పడదు మనకి. సో అలా. కాకపోతే చికెన్ ఒకటి వేడి చేద్దామని అనుకుంటుండే నేను. ఇది వచ్చేసి ఇది కుక్ టాప్ బండ అయితే ఇది పగిలిపోయిందండి. మేమేమో చాలా మనీ పెట్టి రెంట్కి ఉంటే ఇంటి ఓనర్స్ మనకి అట్లీస్ట్ మినిమం టు మినిమం థింగ్స్ కూడా ప్రొవైడ్ సరిగ్గా చేయరనమాట. ఇక్కడ పొయ్యి బండ అలా పగిలిపోయింది, అయినా కానీ మేము తీసుకున్నాము, ఇల్లు బాగుందని చెప్పి. చిన్నోడికి మిల్క్ అలవాటు చేస్తున్నానండి. పౌడర్ మిల్క్ తాగుతుండేవాడు ముందు. పౌడర్ మిల్క్ కాకుండా మనం తాగే మిల్కే అలవాటు చేద్దామని చెప్పి డిసైడ్ అయినుండే. సో ఆ బాటిల్లో పోసాను, వాడు తాగుతలేడు, వానికి టేస్ట్ నచ్చలేదని చెప్పి కొంచెం బూస్ట్ కలిపిన అందులో, అట్లనన్నా తాగుతాడేమో అని చెప్పి. బట్ అట్లా పోసినా కానీ అటు తాగలేడు, అని తెలిసిపోయింది. ఇవి నేను తాగే పాలు కాదు, రెగ్యులర్ మిల్క్ కాదు, ఏమో కలిపింది మా మమ్మీ, తేడాగా అనిపిస్తుంది అనుకున్నాడేమో హుషారుగాడు. తాగలేడు, అట్లా పడేసిండు, ఆడుతున్నాడు దాంతో, ఇక బాటిల్ తోటి, కానీ మిల్క్ మాత్రం తాగుతలేడు అనమాట లంచ్ తీసుకొని. సో ఇక నేను వాని మీద ఉంటే డిస్ట్రాక్ట్ అయిపోయి చాయ్ పొంగిపోతుందేమో అని భయము, అందుకోసం అని చెప్పి చాయ్ మీద కూడా ఒక కన్నేసిన. నేను నా కొడుకు నా మీద వేసినట్టు నేను చాయ్ మీద ఒక కన్నేసి పెట్టిన. సమ్హౌ ఇక మరుగుడు స్టార్ట్ అయిందనమాట. మరిగేటప్పుడు మనము సిమ్లో పెట్టినా కానీ అది పొంగుతూనే ఉంటుంది అనమాట. సిమ్లో పెట్టినా కదా పొంగది అని అనుకోలేము, సిమ్లో పెట్టినా కానీ అది పొంగుతుంది. కింద చాలా వేడిగా ఉంటుంది ఇండక్షన్ స్టవ్, అందుకోసం అని చెప్పి అది పొంగుతుంటుంది. అందుకోసం అని చెప్పి నేను ఏం చేస్తానంటే దాన్ని పక్కకన్నా జరిపేస్తాను, లేకపోతే కొంచెం హాఫ్ ఆఫ్ ద స్పేస్ వదిలేసి సైడ్ కన్నా ఇలా పెడతాను. వేరే డిష్ కూడా పెడతాను అనమాట, అది కూడా కుక్ అవుతుంది సైడ్ బై సైడ్ అని చెప్పి. మనం కట్టెల పొయ్యి మీద పెడతారు చూడండి, సేమ్ అలానే అదే పద్ధతిలో. సో ఇది మరుగుతుంది కదా, దీని పక్కకి ఇంకొక డిష్ కూడా పెడతాను, సగం ఇది సగం అది కుక్ అవుతుందని చెప్పి. సో చూడండి, ఇది కూడా కుకింగ్ స్టార్ట్ అవుతుంది చూడండి, మీకు తెలిసిపోతుంది, అర్థమవుతుంది. అంత వేడి ఉంటుంది అనమాట ఇండక్షన్ స్టవ్. మేము ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే దీని మీద ఏమైనా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసి ఇంకొకటి ఏదైనా పెడతామన్నమాట. చల్లగా ఉన్న కర్రీ ఏదైనా ఉంటే అది దీని మీద పెట్టేస్తాము. ఆ ఇండక్షన్ వేడికి అది ఉడికిపోతుంది అనమాట, వేడిగా అయిపోతుంది. చూడండి ఎట్లా వస్తున్నాయి బబుల్స్ అందులో నుంచి. స్టవ్ ఇప్పుడు బందే ఉంది, దాంట్లో నుంచి బబుల్స్ వస్తున్నాయి, ఉడుకుతున్నది. సేమ్ కట్టెల పొయ్యిలాగా మనము వంట చేసిన తర్వాత కట్టెలు పక్కకు జరిపేసిన తర్వాత అందులో బొగ్గులు ఉంటాయి, దాని మీద ఇంకొకటి ఏదైనా కర్రీ పెట్టినాం అనుకోండి ఎట్లా వేడిగా అయిపోతుందో సేమ్ అట్లనే వేడిగా అవుతుంది ఇది కూడా. సో చాయ్ అయిపోయింది అట్ లాస్ట్. మా ఊళ్ళో బొమ్మలు లండన్కి వచ్చినప్పుడు నేను జస్ట్ 4-5 కార్లు తీసుకొని వచ్చిన పెద్దోనికి. ఇప్పుడు దాని నిండా జమ అయిపోయినాయి. లాండ్రీ బాస్కెట్ కాస్త టాయ్ బాస్కెట్ అయిపోయింది వాళ్ళకి. చిన్నోడు స్టిల్ యాక్టివ్, వాళ్ళ డాడీకి బ్రెడ్ తినిపిస్తున్నాడు. మా ఇద్దరికి సేమ్ డ్రెస్, కొంచెం కలర్ చేంజ్, ప్రింట్ చేంజ్, కాకపోతే ఆల్మోస్ట్ సేమే కనిపిస్తుంది ఇద్దరు డ్రెస్. మా ఇద్దరి కోఆట్స్ అనమాట, నైట్ డ్రెస్సెస్. సో యా, దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ మీ అందరికీ నా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ ఎంకరేజ్ మీ with your subscribes and likes. Till then, bye bye.